ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో సాలరీ బిల్లు సబ్మిట్ చేయడంకు సంబంధించిన కీలక సూచనలను వివరించారు. ఈ సర్క్యులర్‌లో ఉన్న అంశాలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రతి డివిజనల్ ఆఫీసర్ డీఓ యొక్క బాధ్యత. సాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి ముందు డీఓలు కొన్ని అంశాలను తప్పనిసరిగా కన్ఫర్మ్ చేయాలి. డీఓలు కన్ఫర్మ్ చేయవలసిన అంశాలు అడ్వాన్స్ ఈఎల్ అప్డేట్ జనవరి 2025 తర్వాత ఆమోదించిన అడ్వాన్స్ ఈఎల్ లీవ్స్‌కు సంబంధించిన వివరాలను సక్రమంగా అప్డేట్ చేయాలి. ఉద్యోగుల లీవ్ బ్యాలెన్స్ డేటాను పేరోల్ నిధి సైట్‌లో జత చేయాలి. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్, హైయర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్స్ పొందే ఉద్యోగుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. ఈ వివరాలు లేకపోతే సంబంధిత బిల్లులు సబ్మిట్ చేయడం సాధ్యం కాదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వివరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉద్యోగుల వివరాలను నమోదు చేయాలి. వారికి ఎలాంటి అదనపు బెనిఫిట్స్ ఉంటే అవి సరిచూసి నమోదు చేయాలి. అలాగే ఈఎల్ డేటా జనవరి 2025 జనవరి 1 వరకు ఉన్న ఉద్యోగులు ఈఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్‌ను నమోదు చేయాలి. జనవరి 2025 తర్వాత ఈఎల్ లీవ్స్ అప్పీల్ చేసిన వివరాలను సక్రమంగా నమోదు చేసి కన్ఫర్మ్ చేయాలి. డేటా కన్ఫర్మేషన్ తర్వాతే సబ్మిషన్. పై వివరాలు డీఓలు పూర్తిగా అప్డేట్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే సాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కన్ఫర్మేషన్ లేకుండా సాలరీ బిల్లులు సబ్మిట్ చేయడం సాధ్యం కాదు. అలాగే ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే సాలరీ బిల్లులను సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డీఓలు వెంటనే అందుబాటులో ఉండి వీటిని సకాలంలో కన్ఫర్మ్ చేయాలి. డీఓలు వివరాలు కన్ఫర్మ్ చేశారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. బిల్ సబ్మిట్ అయిందా లేదా, ఆ బిల్ అప్రూవ్ అయిందా లేదా అనే అంశాలను నిరంతరం ఫాలో అప్ చేయాలి. అలాగే పేరోల్ నిధి సైట్‌లో ఎప్పటికప్పుడు ఉద్యోగులు డేటాను అప్డేట్ చేస్తూ తగిన ప్రణాళికతో ముందుకు సాగాలి. డీఓలు బాధ్యతను సరిగ్గా నిర్వహించేందుకు వివిధ విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించడం వల్ల వేగంగా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. డేటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్‌ను మరింత సులభతరం చేసి ఏదైనా చిక్కుముళ్ళు తలెత్తకుండా చేయడం ద్వారా ప్రక్రియ వేగవంతం చేయవచ్చు. అన్ని డేటా పూర్తి సమగ్రంగా ఉండేలా పునర్విమర్శన చేపట్టాలి. పెన్షన్ లావాదేవీలు, ఇన్సెంటివ్స్, లీవ్స్ వంటి అన్ని అంశాలను సమగ్రమైన పద్ధతిలో నమోదు చేయాలి. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం డేటా అప్డేట్ చేయడం, బిల్లులో సబ్మిషన్ సకాలంలో జరగడం అత్యంత కీలకం. 25వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున డీఓలు వీటిని తక్షణమే కన్ఫర్మ్ చేయాలి. సాలరీ బిల్లులు అప్రూవల్ ప్రక్రియకు వీలుగా ఉండేలా ఫాలో అప్ చేయడం కూడా ప్రతి అధికారికి ముఖ్య బాధ్యతగా గుర్తించాలి. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఉద్యోగులకు జీతభత్యాలు ఆలస్యం అవ్వకుండా ఉండేలా చేయవచ్చు. ప్రభుత్వ విధానాల అమలుకు ఇది అత్యంత ముఖ్యమైన అంశం.